హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ వర్గనప్. దీన్నే గ్రేప్స్ లీవ్స్ అని కూడా అంటారు. దీనికోసం మనం ముందుగా గ్రేప్స్ లీవ్స్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ బాటిల్ అయితే అన్ని సూపర్ మార్కెట్లోనే అమ్ముతారు. ఇలా తెచ్చుకుని మనం ఒక్కొక్కటిగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పైన ఉన్న కాడలు లాంటివి ఉంటే అవి కూడా తుంచేసుకొని ఇలా ఒక్కొక్కటిగా శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ఆకు శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్ళన్నీ దిగిపోయేలాగా ఒక జల్లెడ లాంటి బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని మనం ఒక 3 టమాటాలు, ఒక 5-6 ఉల్లిపాయలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పప్పుతనస్ తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 kg రైస్ తీసుకొని బియ్యం తీసుకొని 1 గంట ముందే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ బియ్యం కూడా వాటర్ లేకుండా ఒక జల్లెడ లాంటి దాంట్లో వేసుకొని శుభ్రంగా వార్చుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఆలివ్ ఆయిల్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం, కడిగి పెట్టుకున్న బియ్యం, ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ద్రాక్ష పళ్ళ ఆకుని తీసుకుని కొద్దిగా ఈ బియ్యం వేసుకుని నెమ్మదిగా చుట్టుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదండి. బియ్యం అన్న కొద్దిగా వేసుకుని బియ్యం బయటికి రాకుండా నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమన్నా ఆకుంటే దాన్ని కూడా కట్ చేసేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. అదే మరో విధంగా సేమ్ అలాగే ఆకు తీసుకుని కొద్దిగా బియ్యం వేసుకొని నెమ్మదిగా చుట్టుకోవాలి. సైడ్ ఏమన్నా ఇలా బియ్యం పక్కకు వస్తే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఆకుని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం ఆకులన్నీ రెడీ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 ఉల్లిపాయలు తీసుకుని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఆయిల్ వేసిన బౌల్లో ఒక్కొక్కటిగా కింద అమర్చుకోవాలి. ఈ విధంగా ఒక లేయర్ కింద ఉల్లిపాయలన్నీ అమర్చిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న వరగనప్పుని నెమ్మదిగా ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి. ఈ వరగనప్పుని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెడితే ఊడిపోకుండా గట్టిగా ఉంటాయండి. ఇలా అమర్చుకున్న తర్వాత ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో 1 గ్లాస్ నిమ్మరసం, కొద్దిగా ఎండు పుదీనా పొడి, వన్ స్పూన్ వెనిగర్, కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మాజీ, వన్ టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 3-4 గ్లాసులు వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా సుసురుమని కూడా వేసుకోవాలి. దీన్నే దానిమ్మకాయ జ్యూస్ కూడా అని అంటారు. వేసుకుని వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అమర్చి పెట్టుకున్న వరగనప్పు
వరగనప్ మీద ఒక 5-6 బంగాళదుంపలు కట్ చేసి ఈ విధంగా రౌండ్గా పెట్టి అమర్చుకోవాలి పైన. ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న వాటర్ కూడా వేసుకుని ఇవి కదలకుండా ఒక ప్లేట్ తీసి ఈ విధంగా బోర్లించుకోవాలి. ప్లేట్ అన్నది కదలకుండా దానిపైన వెయిట్ అన్నది ఏదైనా పెట్టుకోవాలి. నేనైతే ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి మంట అన్నది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 30 మినిట్స్ పాటు ఒక అరగంట సేపు నెమ్మదిగా ఉడికించుకోవాలి. సరిపోతుంది, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వరగనప్ రెడీ. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.